డైలీ టేస్ట్ ది డైలీ. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినా సస్పెన్షన్ విషయంలో సీఎం చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారా? అసలు కొలికపూడిపై చర్యలు తీసుకునేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారు? దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరువూరు పాలిటిక్స్ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరిగింది. దాంతో ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తిరువూరు పంచాయతీపై హైకమాండ్కు నివేదిక సమర్పించింది. అయినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వేటు ఖాయం అనుకున్న తరుణంలో సీఎం చంద్రబాబు మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. కొలికపూడిపై చర్య తీసుకుంటే తలెత్తే పరిణామాలపై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న అంతర్గత పోరు చివరకు బహిరంగ విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కొలికపూడి కేశినేని శివనాథ్కు డబ్బులు ఇచ్చారంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఇరువురు నేతలను అధిష్టానం ఆదేశించింది. అయితే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని క్రమశిక్షణ సంఘం తేల్చింది. ఈ మొత్తం వివాదానికి కొలికపూడి శ్రీనివాసరావుదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్కు నివేదిక సమర్పించింది. డీసీసీ నివేదిక ప్రకారం నిబంధనలు అనుసరించి తక్షణమే కొలికపూడిపై సస్పెన్షన్ లేదా తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే క్రమశిక్షణ సంఘం నివేదిక కొలికపూడి తప్పును ఎత్తి చూపినప్పటికీ చంద్రబాబు మాత్రం వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. కేశినేని శివనాథ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం నివేదిక మేరకు కొలికపూడిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటే అది పార్టీకి రాజకీయంగా, సామాజికంగా భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలు బలంగా వాడుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారట. కమ్మ నేతను కాపాడడానికి దళిత నేతను బలిపశువును చేశారు అనే ప్రచారాన్ని వైసీపీ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇవి దళిత సామాజిక వర్గంలో పార్టీపై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కూటమి సర్కార్కు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే సస్పెన్షన్ వంటి తీవ్ర చర్యలు తీసుకోవడం సరికాదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది భవిష్యత్తులో ఇతర నేతల్లో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలను కలుపుకొని పోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.